నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ర్యాలీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి విషయాలు మాట్లాడడం మనతో పాటు రవి రాథోడ్ నిరుద్యోగ విద్యార్థి. అలా చెప్పండి, ఎందుకు దీనికి సంబంధించి ర్యాలీ ఎన్నో రోజుల పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వం ఈ రోజు ఇస్తాం మాపిస్తామని చెప్పేసి కూడా దానికి సంబంధించి వాయిదా మీద వాయిదా వేసుకుంటూ వస్తుంది. ఏం చెప్తారు మనకి సంబంధించి? ఫస్ట్ ఈ ర్యాలీ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు అన్నటువంటి ఒక సంవత్సరంలో 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇస్తామనేటువంటిది ఏదైతే అన్నారో అది. సెకండ్ పాయింట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎన్ని రోజులు మభ్య పెడతారండి? ఒక సంవత్సరంలో ఫస్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల జాబులతో నింపుతామని చెప్పి మీ యొక్క భగవద్గీత అయినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా మీరు ఇస్తామన్నారు. కానీ ఎటుపోయింది? మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటలకు మీరు కట్టుబడి లేరు. ఆ జాబ్ క్యాలెండర్లో 2 లక్షలు ఇవ్వకపోగా ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 60 లక్షలు మేము ఆల్రెడీ 18 నెలల్లో నింపేసినాం అంటారు. ఇది బోగస్ మాటలు. మీరు గౌరవ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా తప్పులు మాట్లాడడం అనేటువంటి తగదని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంకా మీ యొక్క లీడర్లు చెప్తా ఉంటారు, ఒకరేమో 17,000 అంటారు ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్ 17,000తో అంటారు, ఇంకా కొందరు 22,000తో అంటారు, ఇంకా కొందరు 30,000తో నింపుతామంటారు, ఇంకా కొందరు 40,000 అంటారు. ఈ విధంగా త్వరలో అనుకుంటా మీకు సఖ్యత లేదు, మీరు ఎన్ని వేస్తున్నారు అనేటువంటిది మీకే తెలియదు. కానీ మీరు మాత్రం మభ్య పెడతా ఉన్నారు. మీరు మభ్య పెడితే మేము ఊరుకోము, ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాల్సిందే. మీరు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టమనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మొన్న ఒక మీటింగ్లో అన్న 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా నింపుతామంటారు. మీ యొక్క నోటిఫికేషన్ చదువుకోండి. యూత్ డిక్లరేషన్లో ఇచ్చారు కదా, ఎంత అని ఒక సంవత్సరంలో 2 లక్షలు అన్నారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు నింపాలి. కానీ ఈయనేమంటుండు 2.5 సంవత్సరాల్లో 1,00,000 అంటా ఉండు. ఎంత బోగస్ మాటలు, ఎంత తెలివి తక్కువ మాటలు. అంటే నిరుద్యోగులు అంత చులకన చూస్తున్నావా? అదే మీ యొక్క లీడర్లు చూస్తూ ఉంటారు ఎంత చులకన అంటే, నిరుద్యోగులు అంటే ఒక్కొక్కరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వస్తారు, విచ్చలవిడిగా అడ్డమైనట్టు మాట్లాడుతూ ఉంటారు నిరుద్యోగులు. అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాను అంటే, జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అంటే విద్యార్థులు వద్దంటా ఉన్నారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి చూడలేని అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఉద్యోగాలు వద్దని చెప్తా ఉన్నారా? ఇప్పుడు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇప్పుడు 10ల సంఖ్యలో మీడియా మిత్రులు వచ్చారు. ఈ యొక్క లైబ్రరీలో నోటిఫికేషన్ కావాలని చేస్తురా వద్దని చేస్తురా మీరే తెలియజేయాలి. ఫస్ట్ ఏ ఒక్కరు కూడా నోటిఫికేషన్ వద్దు అని చెప్పరు. నోటిఫికేషన్ కావాలి, నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటి ధర్నాలు జరిగినాయి, కానీ నోటిఫికేషన్ వద్దు అనేటువంటి ధర్నాలు ఎప్పుడు జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తెలుసుకోండి. మీకు ఎవరు చెప్తా ఉన్నారో, మీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం భర్త పూజ చేస్తాం ఇంకోసారి ఈ మాటలు వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో అంటే ఈ చక్కెరపల్లి లైబ్రరీ నుంచే మొదలైంది. గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ విడుదల చేసినప్పుడు కూడా యూత్ డిక్లరేషన్ అందులో నిరుద్యోగ భృతి అన్నారు, అందులో 4,000 అనేటువంటిది అన్నారు కదా. 18 నెలలు అయింది. ఇప్పటి వరకు 72,000 రూపాయలు మీరు ఒక్కొక్క నిరుద్యోగికి అప్పున్నది. అట్లా 40 లక్షల మందికి ఇవ్వాలి. ఎటు వెళ్ళిపోయింది మీ నిరుద్యోగ భృతి? యువ వికాసం అనేది అన్నారు. యువ వికాసం ఎక్కడికి పోయింది? మీ ఇంట్లో దాపెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు 5 లక్షలు ఇస్తామన్నటువంటిది మీ ఇంట్లో దాపెట్టుకున్నారు. మీ తమ్ముళ్ళకేమో మన ముఖ్యంగా ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలైనటువంటి లక్ష్యంతో మన యొక్క అన్నదమ్ములందరూ గొడవపడి తమ యొక్క ప్రాణాలు విడిచి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్లు ఆంధ్ర ప్రాంతం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తా ఉన్నారు ఈ గౌరవ ముఖ్యమంత్రి. నిధులు గాంధీ ఫ్యామిలీ అంటే ఢిల్లీకి తరలిస్తా ఉన్నారు. ఈ రాహుల్ గాంధీ గారికి కావచ్చు, ప్రియాంక గాంధీ గారికి కావచ్చు, సోనియా గాంధీ గారికి కావచ్చు. నియామకాలు మీ యొక్క ఇంట్లో ఇచ్చుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీ యొక్క కేబినెట్ మినిస్టర్లు వాళ్ళ ఇంట్లో ఇచ్చుకుంటా ఉన్నారు నియామకాలు. దీనికోసం కాదు మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణ. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం. తెచ్చుకుని దేనికోసం? మా కోసం కదా. మేము బాగుపడతాం మేము అని తెచ్చుకున్నాం, కానీ మీరు బాగుపడతా ఉన్నారు. ఏమనంటే రూపాయి లేదు, ఏం లేదు, మొత్తం దివానా తీసినటువంటి రాష్ట్రంగా మీరు చెప్తా ఉన్నారు.
సిగ్గుచేట అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. అసలు ఎందుకు ప్రభుత్వం ఇట్లా దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? అంటే మీరు చాలా సార్లు కూడా ముట్టడిలో పాల్గొన్నారు. సెక్రటరీ ముట్టడప్పుడు కూడా ఎక్కడక్కడ అశోక్ నగర్ లో వాళ్ళ హాస్టల్స్ లో ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసేసారు. అలాగే మీరు జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తే కూడా అక్కడ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అసలు ఎందుకు ప్రభుత్వం ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేకుండా అయిపోయింది తెలంగాణలో? ఇప్పుడే చూశారు కదా అన్న, 10ల సంఖ్యలో అంటే 20-30 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చక్కెరపల్లి లైబ్రరీలో కూడా మీరు ప్రొటెస్ట్ చేయకూడదు. ప్రొటెస్ట్ కూడా కాదు, మేము జస్ట్ తెలియజేస్తా ఉన్నాం. అంటే మాకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటిది మేము నినాదాలు కూడా చేయలేదు, ఏం చేయలేదు. కానీ వీళ్ళు వచ్చి చెల్లాచెదరం చేసేసారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కానీ మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ యొక్క ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో చూపిస్తాం బిడ్డ. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్లో ఈ యొక్క నిరుద్యోగులే ప్రతి ఒక్కరు గ్రామాలకు వెళ్తాం. గో టు విలేజెస్ అనేటువంటి నినాదాన్ని తీసుకుంటాం. మేము ఓడిపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని గెలవకుండా మాత్రం చూసుకుంటాం. మేము ఒక్కరు కూడా గెలవకపోవచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం ఓడగొడతాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. చివరికి ఏంటంటే మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్లు అన్నీ ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేస్తే మేము ఈ పుస్తకాలకు పట్టుకొని మేము ఇక్కడ జరుపుకుంటాం కదా, మేము ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి వస్తాం? మీరు గ్రూప్ అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా అంటే ఒక్క ప్రాసెస్ కూడా కంప్లీట్ కాలేదు. కోర్టులో మనిగి ఉన్నది మొత్తం. ఏం చేస్తాం? కోర్టులో నుంచి అక్కడ 1:1లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు భయాందోళన, ఇక్కడ మేము సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా మాకు కూడా భయాందోళన. కానీ ఈ గ్రూప్ 1లో చాలా పెద్ద స్కామ్లు జరిగినాయి. సో అందుకే జడ్జి గారు కూడా మొత్తం కూలంకషంగా చర్చించి ఖచ్చితంగా మా యొక్క నిరుద్యోగుల సైడే జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటిది ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ జల్పెన్ ఇష్యూ అనేటువంటిది గ్రూప్ 1లో వచ్చింది. జల్పెన్తో రాశారు. ఈ 563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో దాదాపు 70-80 మంది జల్పెన్ రాశారు. జల్పెన్ లో కరెక్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. ఈ హాల్ టికెట్ లో కావచ్చు, నోటిఫికేషన్ లో కావచ్చు, అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అయినా కానీ ఆ యొక్క సెంటర్లలో అలో చేయకూడదు, వీళ్ళు అలో చేశారు. టీజీపీఎస్సీకి ప్రామాణికత ఎక్కడుంది? అసలు ఆ సెంటర్లలో అలో చేయకుండా వస్తువులను కూడా వీళ్ళు అలో చేశారంటే ఎక్కడ పారదర్శకంగా వీళ్ళు నిర్వహించారు? అందులో గ్రూప్ 1లో ఒకే సెంటర్లు అన్ని కావచ్చు, హాల్ టికెట్లు వేరు కావచ్చు, అమ్మాయిలకు వేరు అబ్బాయిలకు వేరు అనేటువంటి సెంటర్లు కావచ్చు. ఇది చాలా అనేటువంటిది. మళ్ళీ ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు 54 మంది వచ్చారు, అంటే 9%. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. తెలుగుకు చాలా అన్యాయం జరిగింది. దీని పట్ల ఖచ్చితంగా జడ్జి గారు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి మా సైడే జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటిది మేము ఆశిస్తా ఉన్నాం. నీళ్లు నిధుల నియామకాలు అని చెప్పేసి విద్యార్థులు ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ తీసుకొస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా నిధుల కోసం నీళ్ళ కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తున్నాయి? ఇప్పుడు తెలంగాణ వచ్చింది వాస్తవానికి నీళ్లు నిధుల నియామకాల కోసం. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారికి వదిలిపెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిధులేమో మరి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ ఢిల్లీ మూటలు తీసుకుపోతా ఉన్నారు. మన నియామకాలు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, మిమ్మల్ని గెలిపించి పార్టీ కోసం ఇంత కష్టపడి సంవత్సరం పాటు కూడా తిరిగి మిమ్మల్ని గెలిపించిన వాటి మా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరే చెప్పారు. ఆ మాట నమ్మి ప్రతి నిరుద్యోగి కూడా బయటకు వచ్చి అందరి కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయండి, సరే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్తే ఈ రోజు అధికారంకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఈ రోజు మేము కొత్తగా కోరే గొంతెమ్మ కోరికేం కాదు. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు చెప్పిన మాట ఇది. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని టీ తాక్కుంటా మళ్ళీ బావర్చి పోయి బిర్యానీ తినకుండా నిరుద్యోగ సమస్యలు తీరిన తర్వాత మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు కూడా సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి పెట్టి నిరుద్యోగ ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముందుకు పోవడం చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళు అసలు ఇంతవరకు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రాలే వీళ్ళు, రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ రాలే. అయితే మేమే సరే తలా ఇంత తీసుకొని పోతున్నట్టు మేము ఒక 10 మంది టీం కలిసి ఢిల్లీ కూడా పోవడం జరిగింది, రాహుల్ గాంధీ గారిని కలుద్దాం అన్నట్టు. కానీ రాహుల్ గాంధీ గారి అపార్ట్మెంట్ ఇవ్వలేదు. కానీ వారి ఇంటి ముందు అయితే ఒక పోస్టర్ వేసి వచ్చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక పోస్టర్ వేసి వచ్చినాం. కాబట్టి ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎంత కనుక ఎదురు చూస్తా ఉన్నట్టు ఒక నోటిఫికేషన్ వచ్చినా చాలని చెప్పేసి కూడా 1000 కలర్ ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు చిక్కడపల్లి లైబ్రరీలో అటు చూసుకుంటే 5 రూపాయలు భోజనం చేసుకుంటూ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, ఎంత బాధపడతా ఉన్నాడో ఒక నిరుద్యోగ కళ్ళకు చూస్తే, స్టూడియో చూస్తే అర్థమవుతుంది. నోటిఫికేషన్ కోసం 1000 కలర్ ఎదురు చూస్తూ ఉన్నారు.
మీరు సీఎం గారు పెద్ద సభలో మాట్లాడుతూ ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఒకసారి చెప్తారు, ఇంకొకసారి ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి అంటాడు. ఎవడు మెడక మీద తలకున్నా ఎవడు ఉద్యోగాలు వద్దని ధర్నా చేసేది ఎవడు? ఈ రోజు ఇక్కడ లేబుల్ ఇంతమంది చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నామా? ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర సుమారు 5,000 మందితో చేయడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళకి ఇష్టం మాట్లాడే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మాకు ఉద్యోగాలు వచ్చినాయి, ఆల్రెడీ ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, ఇక చాలరా బాబు ఆపండి, ఉద్యోగాలు దేవద్దు. తెలంగాణ ఉద్యోగాలు కల్పించడం నెంబర్ 1 స్థాయిలో ఉంది దేశంలో, ఈ ఉద్యోగాలు వద్దు ఎక్కువైపోయినాయి, ఇప్పటికే మీరు ఆపండి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. అంటే అన్ని ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేకపోతే అంటే నిజంగా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు ఇందులో? ఖచ్చితంగా ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ అంటే మా గత 60 సంవత్సరాలు చూస్తున్నాం చేస్తున్నాం ముచ్చట అంటే సరే చర్చ జరగవచ్చు. కానీ మేమైందంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయండి, మేబీ అమ్ముడు పోవచ్చాము. ఎందుకంటే జీపీఓ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే దాని ముచ్చట అట్నే ఉన్నది. ఒకసారి ఆల్రెడీ పాత విఆర్ఓ తీసుకొని పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఫెయిలియర్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి 2సారి పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్ష పెట్టిన తర్వాత వాడు ఫెయిల్ అయినట్టే, మళ్ళీ వాడికి 2వ సారి అవకాశం ఎట్లా ఇస్తావు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. కాబట్టి నిరుద్యోగులు ఇప్పుడు 10,000 జీపీ నోటిఫికేషన్ ఉన్నాయండి, 10,000 నోటిఫికేషన్ విడుదల చేస్తే 1,00,000 కుటుంబాలు బాగుపడ్డట్టే. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కడిమి నిండి బిర్యానీ పెడతావు, ఏం లోన్ దగ్గర ఉన్న బొచ్చ తీసుకుంటే ఎట్లా? వాడు ఏం లోన్ దగ్గర ఉన్న పల్లెం కూడా గుంజుకుంటే ఎట్లా? వాడు ఏమైపోవాలి? ఆల్రెడీ పాత విఆర్ఓని రెవెన్యూ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ వాళ్ళని పెట్టడం జరిగింది. నువ్వు మళ్ళీ వీళ్ళకి కూడా జీపో ఎగ్జామ్ ఆల్రెడీ జీపో ఎగ్జామ్ చెప్పేసి పెట్టి వాళ్ళ దగ్గర ఏమో లంచాలు తీసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎట్లా? నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం ఇదని చెప్పేసి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఒక సభలో మాట్లాడుతూ. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గుర్తుంచుకోండి. ఏమన్నంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఆ పోలవరం ప్యాకెట్ అయినా పూర్తయిద్దాం, కానీ జాబ్ క్యాలెండర్ అయితే ఉడసలేదు, ముచ్చట అది తెగుతలేదు, ముడిపట్టలేదు. అండ్ వీళ్ళలో కూడా ఆ ఉన్న మంత్రులకు కూడా వాళ్ళకి శక్తి లేదు. ఫస్ట్ ఒకళ్ళేమో 20,000 ఉద్యోగాలు అంటారు, ఒకళ్ళు 30,000 అంటారు, ఒక 40,000 అంటారు, 1,00,000 ఉద్యోగాలు అంటారు. మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఎవరైనా సరే మీరు వచ్చిన తర్వాత మీ పరిపాలన బాగుంటుందేమో, ఉద్యోగాలు చేస్తారేమో, నిరుద్యోగులకి మంచి జరుగుతుందని చెప్పేసి ఓట్లేసినాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, మేలుకోండి. ఆల్రెడీ నిరుద్యోగ సేవ తగిలింది, మీకు కూడా తెలుస్తూనే ఉంది ఆల్రెడీ క్లియర్ కట్గా. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి కూడా ఏదో ఒక రూపంలో బయటకు వచ్చి నిరసన తెలపడం, ధర్నా చేయడం, ఉద్యమం ఏదో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక చాలు రేవంత్ రెడ్డిగా దిగిపో అనే దగ్గర తెచ్చుకోకముందే ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కొడతా ఉన్నాం. అంటే ఏదైతే జీపో ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేసినాక 3,500 మంది క్వాలిఫై అయినాక మళ్ళీ క్వాలిఫై కాని వాళ్ళ కోసం మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయడం ఎప్పుడు జరిగిందా నిజంగా? ఇది ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ జరిగిన పరీక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ సరే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది, రాసిరు, సరే నేను అప్లై చేసుకోలే మర్చిపోయినా. ఇప్పుడు నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా అని చెప్పేసి మళ్ళీ సపరేట్ నాకు నోటిఫికేషన్ ఇస్తారా? ఇయర్ కదా. మరి అందరికి రూల్స్ అంతే ఉండాలి కదా. అంటే మీరు ఆల్రెడీ మీకు ఎవరైతే ఒకళ్ళు ఎత్తుకున్నారో, మీకు ఎవరైతే ఒత్తాసుకున్నారో వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర అంత లంచాలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు ఇష్టం వచ్చిన జీవులు మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని అయ్యేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి మీ బాధ. నిరుద్యోగులు ఉన్నా ఖచ్చితంగా చెప్తున్నాం, నిప్పుతో కోకున్నారు మీరు. ఎందుకంటే గతంలో కూడా నిరుద్యోగం పెట్టుకుంటేనే గత ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి గారిని అడగండి, మీరు అర్థమైతే నిరుద్యోగం పెట్టుకుంటే ఎట్లుంటుందని చెప్పేసి. స్టడీ చైర్తో పెట్టుకుంటే సీఎం చైర్ కూడా కదిలిపోద్ది. ఇది ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే రుజువు అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు కూడా త్వరలో నాకు తెలుసు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది ఇంత బాధపడతా ఉన్నా, ఇంతమంది కడుపుకోవటం కనిపిస్తలేదా? ఇంతమంది రోడ్ల మీద బయటకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు దయచేసి మాకు ఏదో క్లారిటీ చెప్పండి. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పండి. లేదంటే అసలు నోటిఫికేషన్ ఎవరై మేము మోసం చేసే అధికారులకు వచ్చిన అబద్ధాలు చెప్పినా అని చెప్పేసి అన్నా సరే, మేము ఏదో మాకు దోచిన ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం ఏదో ఒకటి చేస్తాం. అంతేగాని ఎటుగా కూడా నడి మధ్యలో పెట్టి తికమక్క చేసి ఒక నిరుద్యోగులని మభ్య పెట్టి మీరు మనం చూసారు 2 అభ్యర్థులు పాపం. ఒక అభ్యర్థి కరీంనగర్ లో చనిపోవడం జరిగింది, శ్రీకాంత్ అని ఒక అభ్యర్థి, 6 చనిపోయారు. మొన్న నల్గొండలో కూడా ఇంకొక అభ్యర్థి కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక, ఇంటి దగ్గర ఒత్తిడి తట్టుకోలేక, చదవడానికి డబ్బులు లేక, ఇక్కడ చదవడానికి సరే వసతులు లేక, ఎందుకంటే మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక, అంటే ఒత్తిడితోటి అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా అని చెప్పేసి అర్థం కాక ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు పిల్లలు, పిట్టలు లెక్క రాలిపోతా ఉన్నారు. అయినా మీకు అర్థం కావట్లేదా? ఇక్కడ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బలైంది మేమే. సందు దొరకకుండా మాట్లాడినటువంటి బల్మూరు వెంకట్ గానీ, కోదండరామ్ గానీ, ఈ రియాజ్ గానీ, మన ఆగునూరు మురళి కానీ వీళ్ళంతా ఎందుకు బయటకు రావట్లే? అంటే మీకు పదవులు రాగానే పెదవులు మూసుకుంటారా? మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మాకుందా? సరే మీకంటే డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చినాయి, సరే మాకు నోటిఫికేషన్ ఏంట్రా బాబు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష పెట్టే ఉద్యోగాలు ఏమని చెప్పేసి అంటారు కదా. మీకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇక నిరుద్యోగులు విస్మరించా ఉన్నారు. మొన్న రియాసార్ గారు కూడా ఇక్కడ లైబ్రరీ అడ్డుకోవడం జరిగింది గట్టిగా. మీరు ఆల్రెడీ మీరు లైబ్రరీకి వచ్చి 3 నెలలు బుక్స్ మూయండి, తిరగండి, పార్టీకి వెళ్ళిపోయండి, ఉద్యోగం నోటిఫికేషన్ అని చెప్పేసి, మరి మీరు 6 లక్షలు సంవత్సరంలో 1 లక్ష ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి అడిగితే ఏదో పొంతలేని సమాధానం చెప్పుకుంటూ పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగ సేవ గట్టిగా తగులుతుంది, ఆల్రెడీ తగిలింది కూడా, మీకు అర్థమైపోయింది స్టోరీ.
కానీ మీకు మళ్ళీ ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారా లేకపోతే మీరు సొంతంగా మాట్లాడుతారో మాకు అర్థం కానీ ముచ్చట. కానీ ఒకసారి ఇప్పటికైనా సరే నిరుద్యోగ బాధ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమంది బాధపడతా ఉన్నారు, అయినా మీరు ఎటువంటి ఏం లేకుండా ముందు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్బీటీసీ, ఎంపీటీసీ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అవసరమైతే లోకల్ బాడీ ఎలక్షన్లో ఓడిస్తాం. మేమే నిలబడతాం నిరుద్యోగులమే. ఎందుకు మీ మాత్రం ఎందుకు రాజకీయాలు చేయకూడదు? ఇది వీళ్ళు మా మీద రాజకీయం చేసి వీళ్ళు అధికారాలు అనుభవించుకుంటా వీళ్ళు పదవులు చేసుకున్నప్పుడు మేము ఎందుకు రాజకీయం చేయకూడదు? కాబట్టి ఖచ్చితంగా మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్, జెడ్బీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ అన్నింటిలో పాల్గొంటాం. ఆ రోజు వీళ్ళు గెలవాలని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేసినాం, వీళ్ళు ఓలగొట్టని చెప్పేసి కూడా ఆ రోజు మా అమ్మ నాన్నకి మిగతా ఊళ్ళో అందరూ కూడా ఊరు వాడ తిరిగి కూడా మొత్తం ప్రచారం చేస్తాం. ఎందుకంటే ఈరోజు మాకు ఎట్లుందంటే ఎంత కడుపు కలిపోతుందంటే మా కడుపు కోత ఎట్లుందంటే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. సరే వీళ్ళని కలిసినా కానీ వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చినాం త్వరలో అని చెప్పి ఇక ఎట్టయిపోయిందంటే విని మాకే యాసకొస్తుంది. ఇక వాళ్ళ మాట విని మాకు కూడా అసలు ఇక ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది స్టోరీ. అన్న చెప్పండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఒకరు 30,000 ఉద్యోగాలు అంటారు, ఒకరు 40,000 ఉద్యోగాలు అంటారు, మళ్ళీ త్వరలో అంటారు, రేపే అంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అసలు? నిరుద్యోగులు మరి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇవాళ మీరు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు 2024లో. పట్టి విక్రమార్క గారు ఆగస్టులో మీరు విడుదల చేశారు. మీరు విడుదల చేసిన దాని మీదనే మాట మీద నిలబడలేకపోతే సిగ్గుండాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జేఎల్, డిఎల్, డిఎస్ ఇస్తాను, గ్రూప్ 1 ఇస్తాను, ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తాను, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇస్తాను, ఏది లేదు, తలా లేదు, తోకం లేదు. అంటే ఇవి నిరుద్యోగులు విద్యార్థులు పిచ్చోళ్ళ? అంటే వీళ్ళకి మేము వేసినప్పుడే తీసుకోవాలంటే కుక్క బిచ్చం ఇచ్చినట్టు చేస్తున్నారు మమ్మల్ని. ఇలా లైబ్రరీలకి మేము కూర్చొని అంకితమైనవని ఇలా స్థానిక సంస్థల ఎన్నికల ముందే మీరు విడుదల చేయకపోతే మేము గతంలో మిమ్మల్ని ఎలక్షన్లో ప్రచారం చేసి మేము నెత్తి మీద పెట్టుకున్నాం. మీరు మమ్మల్ని అణచివేయాలని చూస్తే మేము ఒకటే చెప్తున్నాం, మీరు విడుదల చేస్తే పూజిస్తాం, లేకపోతే పాతాళలోకి 500 మీటర్ల లోతుకి మేము ఫుట్బాల్ మునేదాకా మిమ్మల్ని తొక్కుతాం, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం, మామూలు తొక్కం. ఎందుకు అంటున్నామంటే మీరు మాకు మార్పు రావాలిరా బాబు, మీరు ఇస్తే మేము బిందాస్ లైఫ్ జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని గెలుకుతే మా నిరుద్యోగ విద్యార్థులను గెలికినోడు ఎవడు బాగుపడలే, వాడిని చిప్పే గత అయింది, మీకు కూడా అదే గత అయింది. మీరు ఏమట్లే మార్పు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దు అంటున్నారు. గత ఏ ప్రభుత్వంలో కూడా ఇక్కడ వద్దు అనే ఉద్యోగాలను ఎప్పుడు చూడలేదు. మీరు ఉద్యోగాలు ఇస్తే వద్దు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే సిగ్గుండాలి. మీరు నిరుద్యోగులు అందరం కలిసి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తే అంటే మేము ఎందుకు చేస్తాం? మాకు ఏ నిరుద్యోగాన్ని ఉద్యోగం ఇస్తాడు వద్దంటాడా? వద్దన్నాడు, కావాలి కదా. అంటే ఎంత తలతిక్క సమాధానం అంటే ఇది, ఇంత పచ్చి అబద్ధమైన మాట ఏ ముఖ్యమంత్రి చెప్పలే. మీరు మార్పు రాకపోతే మిమ్మల్ని పండబెట్టి నెత్తి మీద కాలు పెట్టి తొక్కడమే మా ఎజెండా. ఇస్తే పూజిస్తాం. ఈ మార్పులు రావాలి. గ్రూప్ 1 రావాలి, గ్రూప్ 2 రావాలి. మొన్న గ్రూప్ 1 విడుదల చేస్తే గ్రూప్ 1కి ఒక హాల్ టికెట్. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 2 హాల్ టికెట్ ఇచ్చిన ఏకైక పరీక్ష గ్రూప్ 1. గతంలో ఒకటే హాల్ టికెట్ ఉండేది. మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్. 90% తెలుగు మీడియం విద్యార్థులకి అన్యాయం చేసి ఒక 10% తెలుగు మీడియంకి ఇచ్చి 90% ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ధర్నాలు రాస్తారోకాలు చేస్తారు. వీళ్ళు అణచివేయాలని మీరు కుమ్మక్కై టీజీపీఎస్ తలతాక దానికి దిక్కు దివాణ లేకుండా దేనికి సంకేతం ఇస్తుర్రా బాబు? మీరు మార్పు రాని ఎడల విధ్వంసం సృష్టిస్తాం. మామూలు విధ్వంసం సృష్టించాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము విధ్వంసం సృష్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ఇవ్వలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాల. గత ప్రభుత్వం వేసిన దానికి నియామక పత్రాలు ఇచ్చినాయా బావును? పక్కన పిల్లగాడు నీ పిల్లగాడు అని చెప్తే నీకు బుద్ధి ఉందా? అంటే గడ్డి తింటున్నావా? కండ కావరవా? కళ్ళు నెత్తికెక్కినా? మేము ఒక్కటే చెప్తున్నాం, మా ప్రధాన డిమాండ్ విడుదల చేస్తే హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని గెలికితే మీరు గెలకాల్సి వస్తుంది. దాన్ని మా ఫోర్స్ 100 స్పీడ్లో వస్తుంది. అమ్మ అయితే ఇది లేకపోతే లేదురా బాబు. మమ్మల్ని పెన్ను పెట్టేటోళ్ళని గన్ను పట్టేలాగా తయారు చేస్తారు. మీరు ఎందుకు గన్ను పట్టేలాగా తయారు చేస్తారు? నోటిఫికేషన్ ఇస్తే లైబ్రరీకి అంకితం అవుతాం. ఈ గెలికి మాటలు చెప్తే మేము ఊకునే పరిస్థితే లేదు. ఇలా మేము 5 రూపాయల భోజనం కారం తినుకుంటూ నీళ్ళ చారు ఉప్పు కారం తింటున్నాం. ఎవడే ఆంధ్రోడు 5 లక్షల అవార్డులు ఇస్తున్నావు పీకడానిక? మా సొమ్ము తీసుకుపోయి వానికి ఇస్తున్నావు. సిగ్గు అనిపించట్లేదా? మాకేయండి, మా నిరుద్యోగులకి ఏంటి, విద్యార్థులకి ఏంటి, జర్నలిస్టులకి ఏంటి, పోలీస్ మిత్రులకి ఏంటి, మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళకి రా బద్మాష్ అంటున్నావు. అంటే కనీసం కామన్ సెన్స్ లేదు. మీకు గద్దర్ అవార్డు పెట్టుకున్నారు, ఎవరికి ఇవ్వాలనేది. పీకడానిక ఫిలిం అవార్డు ఆడు ఎవడే వాని కోట్ల లక్షల డబ్బులు ఉన్నాయి. బంజారా హిల్స్లలో బిల్డింగ్లలో మేడలలో బతికేటోనికి కూడా ఇస్తున్నావు. ఇలా అన్నం తినక మేము అవస్థలు పడుతుంటే ఇవన్నీ మార్పులు రాని ఎడల విధ్వంసం సృష్టిస్తుంది. అంటే మీరు శాంతియుత నిరసన చేస్తా ఉంటే ఎందుకు పోలీస్ బందోబస్తు మీద అద్దుకుంటా ఉండే? ఎందుకు మరి ప్రభుత్వం ఇట్లాంటివి ఎందుకు చేస్తా ఉంది? పోలీసు వాళ్ళైనా ఎవరైనా మా స్థాయి నుంచి వచ్చారు. ఈ మార్పు రావాలి. మా ఎజెండా మార్పు వస్తే హ్యాపీ, లేకపోతే మా ఎజెండా ఒకటే, మమ్మల్ని ఎవడు మంచిగా చూసుకుంటే వాడిని మంచిగా చూసుకుంటాం. మమ్మల్ని చూసుకోవాలని
నెత్తి మీద కాలు పెట్టి ఫుట్బాల్ దొక్కుతాం మేము. అదే మా ప్రధాన ఎజెండా. డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ వెంటనే విడుదల చేయాలి. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పాటించరా బాబు అని చెప్పినావు. తలా తోకలు లేని క్యాలెండర్ ఇచ్చి బోగస్ క్యాలెండర్ ఇచ్చి మభ్య మాటలు చెప్తున్నావు. ఇది మార్పు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.